జై గోమాత, జై జై గోమాత. ఈరోజు ఆదివారం గోసేవా కార్యక్రమం మొదలుపెట్టాం. గుంటూరు వారితోట 3వ లైన్లో ఉన్న శ్రీ రాధాకృష్ణ గోశాలలో గోసేవ చేసుకోవడానికి వచ్చాం. ఈరోజు ఈ గోసేవా కార్యక్రమానికి మనకి ఐనవోలు శ్రీనివాసరావు గారి యొక్క స్నేహితుడు చెన్నైలో ఉంటారు, గడ్డం నరేంద్ర గారు వచ్చారు. సో ఈ సేవా కార్యక్రమానికి వారు కుటుంబ సమేతంగా రావడం జరిగింది. నరేంద్ర గారు ఈరోజు గోసేవకైన ఖర్చంతా వారే విరాళంగా ప్రకటించి సేవ చేసుకోవడానికి వచ్చారు. అంతేకాకుండా అమ్మా ట్రస్ట్ కుమార్ గారు గోసేవా కార్యక్రమంలో ఈరోజు కూడా పాల్గొని మనందరినీ గైడ్లైన్స్ చేస్తూ సేవా కార్యక్రమాలు ఎలా చేసుకోవాలని మనకి సలహాలు సూచనలు ఇస్తూ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు మన అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ తరపున. ఈరోజు మన సేవా కార్యక్రమాన్ని చేసుకోవడానికి సాగర్ గారు, అలాగే ఈశ్వర్, సుందర్, హేమంత్, కాలం వెంకటేశ్వర్లు గారు, అలాగే మన చైర్మన్ రాజు గారు, మన సాగర్ గారు వచ్చారు, పొట్టి కామేశ్వరరావు గారు, అలాగే మన అమ్మా ట్రస్ట్ కుమారస్వామి గారు వాళ్ళ పాప గారు వచ్చారు, మన ఐనవోలు శ్రీనివాసరావు గారి ధర్మపత్ని, అలాగే మన నరేంద్ర గారి యొక్క తల్లిదండ్రులు మరియు ధర్మపత్ని వాళ్ళు ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని గోవులకు సేవ చేయడానికి వచ్చినందుకు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ శనగలైతేనేమి, ఆకుకూరలు, తర్వాత వెజిటేబుల్స్, బెల్లం, వీటన్నిటిని పాత్రలో సర్దాము అందరూ కలిసి. ఇప్పుడు ఒక్కొక్క గోవుకి ఒక్కొక్క పాత్ర పెట్టడం జరుగుతుంది. అలాగే మనం ఒక 25 కేజీల తవుడు కట్ట, ఒక 40 కేజీల 40 ఎండుగడ్డి తీసుకొచ్చాం, కట్టలు పచ్చిగడ్డి తీసుకొని రావడం జరిగింది. సో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఎంతోమంది మనం నంద్యాల, చిట్యాల ఇలా రైల్వే స్టేషన్ ట్రాక్లో కోతులు చనిపోతున్నాయంటే కొందరు సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజెప్పుకుంటాం. అలాగే సాంబశివరావు గారి మనవడు నిన్న పుట్టినరోజు జరుపుకున్నారు. వారికి అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోహితాక్ష్ అతని పేరు. అలాగే తోటా శ్రీనివాసరావు గారి యొక్క ధర్మపత్ని రమాదేవి గారు, వీరు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్కి లీగల్ అడ్వైజర్గా ఉంటున్నారు. వీరు నిన్న పెళ్లి రోజు జరుపుకున్నారు. అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదానానికి విరాళం ప్రకటించిన వారు కొమ్మ ధీరజ్ రెడ్డి గారు. అలాగే మనకి ట్రస్ట్కి వెన్నంటుండి ప్రతి నెల కానివ్వండి అవసరమైనప్పుడు సహాయం చేస్తూ వస్తున్నారు ముసలారెడ్డి గారు, సాంబశివరావు గారు, వెంకటేశ్వర్లు గారు, శ్రీకాంత్ గారు, అలాగే కాళా వెంకటేశ్వర్లు గారు, అనిల్ గారు, ఉమా గారు, కిషోర్ గారు, కిరణ్ గారు, ఇలాగా లక్ష్మి గారు, లక్ష్మణ్ గారు, చాలామంది ట్రస్ట్కి సహాయం చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇంకా స్టార్ట్ చేయండి. ఒక్కొక్క ఆవు దగ్గర ఒక్కొక్క బొచ్చి పెట్టండి. ఫస్ట్ లేడీస్ వెళ్ళండి అమ్మా, తీసుకొని దూరంగా ఉండి పెట్టండి అమ్మ. కాస్త కొన్ని ఆవులు కొమ్మిడుస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్క ఆవు దగ్గర పెట్టేసేయండి. ఫస్ట్ చేత్తో పెట్టండి, తర్వాత అక్కడ జై గోమాత, జాగ్రత్త. సో నరేంద్ర గారు వీరేనండి ఈరోజు గోసేవా కార్యక్రమానికి మనకి సహాయం చేసిన దాతలు. జై గోమాత, జై గోమాత. దూరంగా ఉండి వడ్డించండి చక్కగా. అన్ని గోమాతలకు వచ్చేటట్టుగా పెట్టండి. అన్ని గోమాతలకు రావాలి. అలాగే అక్కడ గేదెలు ఉన్నాయి, గేదెలకు కూడా వచ్చేటట్టుగా పెట్టండి దయచేసి. వాటి దాకా దండేసేయండి బస్సుల్లో అయిపోయినప్పుడు ఏముందా. జై 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 గోమాత, జై జై గోమాత.
జై భారత మాతాకి జై భారత మాతాకి జై జై గోమాత జై జై గోమాత జై గోమాత జై జై గోమాత. వెరీ గుడ్. బాగానే వడ్డించారులేండి. అందరూ బాగా వడ్డించారు. ఆగు తల్లి, ఆగు ఆగు ఆగు. ఆ గోమాత చాలేదు. హరే కృష్ణ హరే కృష్ణ. స్వామి నేను చెప్పా ఇందాక చెప్పా ఆ సాంగ్ బస్సులో పడి ఖాళీ అయిన సాంగ్ గోల్ చేస్తున్నాను. అవునవును కరెక్టే. హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ 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 హరే హరే. మిత్రులారా, ఈరోజు ఎంతో వైభవంగా మన అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో మనం గోసేవా కార్యక్రమాన్ని గుంటూరు వార్తాట 3వ లైన్లో ఉన్న శ్రీ రాధాకృష్ణ గోశాలలో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు చెన్నైలో ఉంటున్న గడ్డం నరేంద్ర గారు రావడం జరిగింది. వారు మన ఐనవోలు శ్రీనివాసరావు గారికి చిన్నప్పటి నుంచి మిత్రుడు. మనం చేసే కార్యక్రమాలు వాట్సాప్లో స్టేటస్లో చూస్తూ ఫేస్బుక్లో చూస్తూ చాలామంది స్పందిస్తున్నారు. ఆ విధంగా స్పందించిన వారే మన నరేంద్ర గారు. వారు రావడమే కాకుండా పిల్లలతో సహా కుటుంబ సమేతంగా వాళ్ళ తల్లిని తర్వాత ధర్మపతిని కుమారుణ్ణి ఇలా తీసుకోవడం రావడం జరిగింది. ఇలాగ కుటుంబ సమేతంగా గోసేవలు కనుక మీరు పాల్గొన్నట్లయితే ఆ గోమాత ఆశీస్సులు పుష్కలంగా ఆ కుటుంబం మొత్తం మీద వస్తాయని చెప్పేసి పెద్దలు చెప్పారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొనడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనకి ఈరోజు సేవకి సహకరించారు మన కుమారస్వామి గారి చేతుల మీదుగా వారికి చిరు సత్కారం చేద్దాం. అలాగే ఈ నరేంద్ర గారి యొక్క తల్లిగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అన్నారు. ఆ మాతృమూర్తికి మన ట్రస్ట్ తరపున చిరు కానుక మన గోమాత ఆశీస్సులు ఎల్లవేళలా వాళ్ళ ఇంట్లో ఉండాలని చెప్పేసి మనం ఏదైతే మన ఎంబలంతో గోమాతతో మనం తయారు చేసుకున్నామో ఈ చిరు కానుకని వాళ్ళ తల్లికి మనం సత్కరిద్దాం. ఈ సత్కారంలో మన కుమారు గారు అమ్మ ట్రస్ట్ కుమారు గారి చేతుల మీదుగా మనం జరుపుకోవాలని ఆనందంగా ఉన్నాం. ఈ ఎంబలంలో మన యొక్క ట్రస్ట్ ఆశయాలు మనం చేస్తున్న గోసేవా కార్యక్రమాలు ప్రతి ఇంట్లో ఉండాలి తెలియాలన్న ఉద్దేశంతో ఇలా తయారు చేశాము. మనం గోసేవ, అన్న వితరణ, మొక్కలు నాటం, అనాథ సేవల అంతిమ సంస్కారం ఇవి 4 మెయిన్గా తీసుకున్నాం. మన ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం గోశాల నిర్మించడం, వృద్ధాశ్రమం నిర్మించడం, అనాథాశ్రమం నిర్మించడం, గోవులకు కానీ అనాథ పార్థివ దేహాలకు అంతిమ సంస్కారాలు చేసే విధంగా ఈ 4టిని ఒకే ప్రాంగణంలో వచ్చేటట్టుగా తీసుకురావాలని మా సంకల్పం. అదే మా అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారి యొక్క ఆలోచన కూడా. సో వారు ఇచ్చిన సలహాలతోనూ సహాయ సహకారాలతోనూ ఇదంతా చేసుకుంటూ రావడం జరిగింది. సార్ మా తల్లి తీసుకున్నామ్మా. జై గోమాత జై గోమాత జై గోమాత భారత మాతాకి భారత మాతాకి భారత మాతాకి జై జవాన్ జై జవాన్ జై జవాన్. సో నరేంద్ర గారు ఫస్ట్ టైం మనకు వచ్చారు. వారి యొక్క స్పందన తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. సో అందరికీ శుభోదయం. సో నేను గత కొద్ది కాలంగా ఐనవోలు శ్రీనివాసరావు గారు స్టేటస్లు కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అవి చూశాను. చాలా ఇన్స్పిరేషన్గా ఉండింది. సో నేను కూడా పాల్గొంచుకుంటే బాగుంటుంది అనిపించింది మనస్ఫూర్తిగా. సో అందుకోసం నేను శ్రీనివాసరావు గారిని కలిసి నేను కూడా ఈ సేవలో పాల్గొంచుకుంటాను ఒక రోజు అని చెప్పి అడగడం జరిగింది. సార్ ఈరోజు రండి అని చెప్పి సార్ కూడా సహాయం చేశారు, హెల్ప్ చేశారు యాక్చువల్గా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే అందరూ చాలా సపోర్టివ్గా ఉన్నారు. చాలా హెల్పింగ్ నేచర్ తోటి అందరూ ఒక ఇదే మీద ఒక తాటి మీద నడుస్తూ అందరినీ ఇన్స్పైర్ చేస్తూ సేవా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉన్నారు.
సో చాలా సంతోషంగా ఉంది వచ్చినందుకు. నాకే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా ఆనందంగా అనిపించింది. ముఖ్యంగా మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా చిన్నవాడైతే ప్రత్యేకంగా ఇక్కడే ఉన్నాము సాయంత్రం వరకు అనే విధంగా మాట్లాడడం జరిగింది. సో చాలా ఆనందంగా ఉంది. సో అమ్మ ట్రస్ట్కి, అలాగే అమ్మా నాన్న ట్రస్ట్కి, అలాగే ఇక్కడున్న పెద్దవాళ్ళందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో చాలా సంతోషంగా ఉంది. సో కృతజ్ఞతలు. గురువు గారు, అమ్మ ట్రస్ట్ కుమారస్వామి గారు సుపరిచితులు, ఆంధ్రప్రదేశే కాదు ఇండియా మొత్తంలో చాలా ప్లేసెస్లో తెలుసు. వారి సస్తంగా ఇవ్వాల్సింది అంటే ఈ సేవా కార్యక్రమాలు ఎవరు చేశారు ఎవరు చేయలేనిది కాదమ్మా. మానవ జన్మ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా తెలుసు, ఏదో పొరపాటు చేస్తూనే ఉంటాం, చేయకుండా ఉండం. అది చేసుకున్నప్పుడు మనం అది కడుక్కునే అవకాశం ఇది. కనుక ప్రతి ఒక్కరు కూడా చేతైనంత వరకు ఎవరి చేతనే విధంగా ఏదో రకమైన సహకారం అందించగలిగితే మనం మానవ జన్మకి అర్థం ఉంటుంది. మనం మహాత్ములు చెప్తున్న మాట, ఎన్నో జన్మల పుణ్యం వల్ల మానవ జన్మము కలుగునయ్యా. ఇలాంటి జన్మలో కోటాను కోట్ల మంది ఉన్నారు, కాళ్ళు లేక చేతులు లేక అని. కానీ అన్నీ లేకుండా భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, తినడానికి తిండి ఇచ్చాడు, కొట్టుకుంటానికి బట్ట ఇచ్చాడు, ఉండటానికి ఇల్లు ఇచ్చాడు. మళ్ళీ ఏదో లేని దానికోసం ఆశిస్తా మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటా బాధపడతా బాధలో పడిపోతున్నాం. అలా కాకుండా ఉన్నదాంతో తృప్తిపడి అవకాశం ఉన్నంత వరకు సహకారాలు అందిస్తా. ఇలాంటి ట్రస్ట్లకి రూపాయి పరంగా మీరు ఇవ్వద్దమ్మా. నేను మళ్ళీ చెప్తాను, నాతో కలుపుకొని ఎవరిని నమ్మద్దు మీరు. దేనికంటే సమాజం అలా ఉంది. ఒక కాషాయ బట్టలు వేసుకుని 4 సత్సంగాలు చెప్పి మోసాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకని మంచి వాళ్ళు కూడా చేయలేరు. భగవద్గీతలు చెప్తాడు, కామం జ్ఞానం కామం చేత కప్పబడి ఉన్నది. అలానే మీరు ఎవరిని నమ్మద్దు. అవకాశం ఉన్నంత వరకు ఇలాంటి ట్రస్ట్ని ప్రోత్సహిస్తా. ఇలాంటి కార్యక్రమాలు అవకాశంతో ముందుకు వెళ్తే సమాజం బాగుంటుంది, మనం బాగుంటుంది. సమాజం మన వల్ల బాగుండటం వల్ల మనకు అయ్యే బ్లెస్సింగ్స్, మన బిడ్డలకు అయ్యే తరగని ఆస్తులు, శాశ్వతంగా మనతో కూడే ఆస్తులు వస్తాయి. మనం కోట్లు సంపాదిస్తాము. కానీ ఈ మన తర్వాత పిల్లలు బాగు చేస్తారో ఉంటాయో మనకు తెలియదు. కానీ ఈ ఆస్తి అయితే శాశ్వతంగా మనతో పాటు వస్తుంది. కనుక మీరందరూ మీలాంటి వాళ్ళందరూ కూడా మీరు చేస్తాం కాకపోయినా మీ సరుకుల్లో ఉన్న అందరికీ తెలియజేసి ఇలాంటి సంస్థని మనం ఆదరించినట్టయితే వాళ్ళు ఇంకా ముందుకు వెళతారు. ఈ ట్రస్ట్ నెంబర్లు కూడా బాగా అభివృద్ధి చెందాలా. గుంటూరులో కాదు, చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలు మనకు తెలిసినంత వరకు కూడా ఎవరు ఆకలితో సరిపోకూడదనే లక్ష్యంతో మేము చేస్తున్నాము. అమ్మా నాన్న ఆశ్రమ సేవకులు అందరూ కూడా ఎవరు ఎలాంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా అందరూ కూలీలుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కూలీలుగా పనిచేస్తారని మాట ఇచ్చారు. మా గురుగారు గత 25 సంవత్సరాలు సేవ చేస్తున్నారు. మా గురుగారి దగ్గరికి కూడా అందరూ కూడా మాట ఇచ్చారు, బాబా మేము కూలీలుగా పనిచేస్తాం బాబా, ఓనర్గా ఉండవు జన్మకన్నారు. అదే లక్ష్యంతో వాళ్ళు అదే చేస్తున్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న ఎలాంటి పెద్ద ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ మాత్రం కూలీలుగానే ఉంటారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిరంకారంతో సేవ చేస్తే ఆ ఫలితం నిరంతరం మనకి తరతరాలు ఉంటుందని ఆశిస్తున్నాం. అందుకంటే అందరికీ జై గోమాత. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అమ్మ ట్రస్ట్ సేవకులు హనుమంతరావు గారు, వారు వృత్తిరీత్యా రైల్వే డ్రైవర్. అయితే ఆ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ట్రాక్ పక్కన ఎన్నో కోతులు ఆకలితో అలమటించి చనిపోవటం చూసి స్పందించి మన కుమారస్వామి గారు కానివ్వండి, మన ట్రస్ట్ని కానివ్వండి సంప్రదించడం జరిగింది. మన ట్రస్ట్ ద్వారా చేతనైనంత సహాయం చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక 2 days బ్యాక్ సుమారుగా 30 kgల బ్రెడ్ పంపించడం జరిగింది. నా కుమార్ గారు మాట ఇచ్చారు, ఎంతైనా పర్లేదు ఆ కోతులు మనం కాపాడాలి, వాటిని మనం రక్షించాలి, మీరు కలెక్ట్ చేయండి, ఎంత అమౌంట్ అయితే చెప్పండి, నేను వాటిని వేసుకుంటానని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. అలాగే గురువు గారు సాధ్యమైనంత వరకు మనం కలెక్ట్ చేసి పంపిద్దామని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. తప్పకుండా ఇలాంటి వాటన్నిటిని మనం స్పందించి ప్రతి మూగజీవిని కాపాడటానికి మన ప్రయత్నం మన ట్రస్ట్ ద్వారా చేసుకుంటూ వెళ్దాం. అలాగే ఆకలితో అలమటించే ప్రతి ఒక్క పేదవాళ్ళకు మన గురువు గారు చెప్పినట్టుగా ఆకలితో చావకూడదు అనే ఒక మంచి పాయింట్తో అమ్మ ట్రస్ట్ ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళింది. ఆ గురువు గారికి ధన్యవాదాలు. ఆ సేవకులు అదే మాటతో అదే బాటలో నడుస్తూ ఆ గురువు గారు చెప్పిన యొక్క సారాంశాన్ని పట్టుకొని ఎవరు ఆకలిగా ఉన్నా సరే ముందుకెళ్ళి సేవ చేసుకుంటూ వస్తున్నారు. 2 రోజుల క్రితం గురువు గారు ఒక 100 మందికి పేదవాళ్ళకి మధ్యాహ్నం పూట అరటిపండు తర్వాత భోజనాలు తయారు చేసి ఇవ్వడం జరిగింది. అలాగే అదే రోజు సాయంత్రం కూడా మా చేతుల మీదుగా ఒక 100 ప్యాకెట్లు టిఫిన్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది గురువుగారి ఆధ్వర్యంలో. ఇలాగ మన ట్రస్ట్ ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటూ పేదలకు పెన్నిదిగా మూగజీవులకి ఆత్మరక్షణగా ఉండాలని చెప్పేసి మా ధ్యేయం. జై గోమాత. ఇంతటితో సేవా కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. జై హింద్.